నమస్కారం ఫ్రెండ్స్. కిటికీ అద్దం పైన వర్షపు చినుకులు నెమ్మదిగా జారిపోతున్నాయి. గదిలోని చీకటి కంటే అర్జున్ మనసులోని నిశ్శబ్దం ఇంకా భయంకరంగా ఉంది. అతని చూపులు ఫోన్ స్క్రీన్ మీదనే ఉన్నాయి. ఒక మెసేజ్ కోసం, ఒక పేరు కోసం, ఒక మనిషి కోసం. ఆ పేరే నందిని. ఒకప్పుడు ప్రతి మార్నింగ్ ఆమె గుడ్ మార్నింగ్తో మొదలయ్యేది. ప్రతి నైట్ ఆమె స్వీట్ డ్రీమ్స్తో ముగిసేది. అతని నవ్వులో ఆమె ఉండేది, ఆమె కళ్ళల్లో అతను ఉండేవాడు. 3 సంవత్సరాల ప్రేమ 3 క్షణాల్లో విరిగిపోయింది. ఆ రోజు మాటల కంటే అహంకారమే ఎక్కువగా మాట్లాడింది. ఇక నాతో మాట్లాడకు అంది నందిని. ఆ మాట వెనుక బాధ ఉంది. కానీ అర్జున్ వినలేకపోయాడు. సరే, ఇంక ఎప్పటికీ మాట్లాడనని అన్నాడు. ఆ మాట వెనుక ప్రేమ ఉంది. కానీ నందిని వాటిని అర్థం చేసుకోలేకపోయింది. కొన్నిసార్లు మనసులు దగ్గరగా ఉన్నా మాటలు చాలా దూరం వెళ్తాయి. ఆ రాత్రి అర్జున్ ఫోన్ వైబ్రేట్ అయింది. స్క్రీన్ మీద ఒక నోటిఫికేషన్. నందిని. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. వెంటనే మెసేజ్ ఓపెన్ చేశాడు. అర్జున్, నువ్వు ఈ మెసేజ్ చదివే సమయానికి నేను నీ జీవితంలో ఉండకపోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం నిజం. నిన్ను ప్రేమించడం నా జీవితంలో జరిగిన అందమైన విషయము. మన గొడవల్లో కూడా నా ప్రేమ తగ్గలేదు. నువ్వు సంతోషంగా ఉండాలి, ఎందుకంటే నువ్వు నవ్వితే నాకు చాలా ఇష్టము. ఇదే నా చివరి మెసేజ్ అని మెసేజ్ చేసింది. అర్జున్ చేతులు వణికిపోయాయి. వెంటనే కాల్ చేశారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు చేశాడు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆ మరుసటి రోజు నందిని నగరం వెళ్ళిపోయిందని తెలిసింది. ఆమె ఎక్కడ ఉందో, ఎలా ఉందో ఎవరికి తెలియదు. కానీ ఆమె పంపిన చివరి మెసేజ్ మాత్రం అర్జున్ ఫోన్లో ఇంకా ఉంది. ఆ రోజు అర్జున్ ఒక విషయం తెలుసుకున్నాడు. ప్రేమలో గెలవడం అంటే ఎదుటివారిని ఓడించడం కాదు, వాళ్ళను కోల్పోకోకుండా చూసుకోవడము. సారీ అని చెప్పడానికి 5 సెకండ్లు సరిపోతాయి. కానీ ఆ 5 సెకండ్లు ఆలస్యమైతే కొన్ని ప్రేమ కథలు శాశ్వతంగా ముగిసిపోతాయి. ఫ్రెండ్స్, మీరు ప్రేమించే వ్యక్తితో ప్రస్తుతం మాట్లాడట్లేదా? అయితే ఈ వీడియో ముగిసిన తర్వాత వెంటనే వారికి మెసేజ్ పంపండి. ఎందుకంటే మనం పంపే మెసేజ్ చివరిదో, వాళ్ళు పంపే మెసేజ్ చివరిదో మనకి ఎప్పటికీ తెలియదు. ఫ్రెండ్స్, కొన్ని ప్రేమ కథలు ముగిసిపోవు. అవి ఒక మెసేజ్లో శాశ్వతంగా జీవిస్తాయి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.